ఆరుగురు గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. మాడిసన్లోని అబండెంట్ క్రిస్టియన్ స్కూల్లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. విస్కాన్సిన్ రాష్ట్రంలోని మాడిసన్ అబండెంట్ క్రిస్టియన్ స్కూల్లో ఈ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపింది. స్పాట్లోనే 5గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ టీచర్, 4 విద్యార్థులున్నట్టుగా తెలుస్తుంది. మరో 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక కాల్పులకు తెగబడ్డ 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినిగా చెప్తున్నారు. స్కూల్లోకి గన్తో వచ్చి కాల్పులు జరిపి టీచర్ను, స్టూడెంట్లను చంపి తాను షూట్ చేసుకుంది విద్యార్థిని. నిందితురాలు ట్రాన్స్ గర్ల్గా చెప్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో స్కూళ్ళలో గన్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 322 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు అమెరికా విస్కాన్సిన్ రాష్ట్రంలోని అబండెంట్ క్రిస్టియన్ స్కూల్లో జరిగిన ఘటన. అది మాడిసన్లో గల అబండెంట్ క్రిస్టియన్ స్కూల్లో ఈ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోమవారం ఉదయం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని కాల్పులు జరిపినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. కాల్పుల్లో 5గురు మృతి చెందారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్తున్నారు. మృతుల్లో కాల్పులు జరిపిన విద్యార్థిని కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. కిండర్ గార్డెన్ నుంచి 12వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో దాదాపు 400 మంది విద్యార్థులు చదువుతున్నారని మాడిసన్ పోలీస్ విభాగం చెప్తోంది. అమెరికా విస్కాన్సిన్ రాష్ట్రంలోని మాడిసన్ అబండెంట్ క్రిస్టియన్ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన దృశ్యాలవి. కాల్పులు జరగగానే విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. వెంటనే ఎమర్జెన్సీ పోలీస్ వింగ్ అక్కడికి వచ్చి రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అమెరికా రాష్ట్రంలో మరొకసారి గన్ కల్చర్ పడగ విప్పింది. ఓ విద్యార్థిని కాల్పులకు తెగబడింది. దీంతో స్పాట్లోనే 5గురు మృతి చెందారు. మరొక 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ విద్యార్థిని కూడా తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడికి పోలీసు విభాగం, అత్యవసర విభాగం చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అమెరికా రాష్ట్రంలోని స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులు, మృతుల శరీరాల్లో పలు బుల్లెట్ గాయాలున్నట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో కాల్పులతో ఒక్కసారిగా తల్లిదండ్రులు భయాందోళనకు గురై పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎమర్జెన్సీ టీమ్స్, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లతో చేరుకొని ఆపరేషన్ ప్రారంభించాయి. ఇక మిగతా విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటనతో అమెరికా మరొకసారి ఉలిక్కిపడింది. తుపాకీ సంస్కృతిపై చర్చ మొదలైంది. అగ్రరాజ్యంలో తుపాకుల వినియోగం, పాఠశాలలో భద్రత ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారుతోంది. ఇటీవల కాల్పులో పలువురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వరుస కాల్పుల ఘటనలు పాఠశాలలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏడాది ఇప్పటి వరకు 322 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. 1966 తర్వాత ఆ స్థాయిలో కాల్పుల ఘటన జరగడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో మళ్ళీ తూటా పేలింది. సుమారు 400 మంది విద్యార్థులుండే ఓ క్రిస్టియన్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విస్కాన్సిన్ రాష్ట్రంలోని మాడిసన్ గల క్రైస్తవ పాఠశాలలో సోమవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్థిని సహా 5గురు చనిపోయారు. మరొక 6గురు గాయపడ్డట్టుగా చెప్తున్నారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. కిండర్ గార్డెన్ నుంచి 12వ తరగతి వరకు 400 మంది విద్యార్థులుండే అబండెంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లుగా మాడిసన్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. మాడిసన్ పోలీస్ చీఫ్ షాన్ బర్గ్స్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ ఘటనలో కనీసం 5గురు చనిపోయినట్టుగా చెప్తున్నారు. షూటర్తో పాటు 5గురు చనిపోయారు. అందులో టీచర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అలాగే గాయపడ్డ మరొక 6గురిని చికిత్స కోసం స్థానిక ఏరియా ఆసుపత్రులకు తరలించినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనపై
మాడిసన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో మరొకసారి అమెరికాలో తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అగ్రరాజ్యంలో ఇటీవలి కాలంలో పాఠశాలలో కాల్పుల సంఖ్య పెరుగుతోంది. కిండర్ గార్డెన్ 12 స్కూల్లో షూటింగ్ డేటాబేస్ వెబ్సైట్ ప్రకారం అమెరికాలో ఈ ఏడాది 322 పాఠశాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి. 1966 నుంచి ఏ సంవత్సరంలోనైనా ఇది రెండవ అత్యధికంగా చెప్తున్నారు. గతేడాది మొత్తం 349 కాల్పులతో అగ్రస్థానంలో ఉంది. ఈసారి 322 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్టుగా అమెరికాలోని నివేదికలు చెప్తున్నాయి. మొత్తం మీద అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి జో బైడెన్ కూడా దృష్టి సారించారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఆయన విచారణకు ఆదేశించారు. విస్కాన్సిన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. 12వ తరగతి విద్యార్థి ఈ కాల్పుల ఘటనకు కారకుడిగా చెప్తున్నారు. మృతి చెందిన విద్యార్థులు లేదా సిబ్బంది అనే విషయాన్ని ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి అధ్యక్షుడు జో బైడెన్కు అధికారులు సమాచారం అందించారు. 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటన ఒక్కసారిగా భయాందోళన చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసు వాహనాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు పాఠశాలను మోహరించాయి. ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటనతో అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్పై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా స్కూల్స్లో తుపాకీల కంట్రోల్ చేయడంతో పాటు పాఠశాలలో నెలకొన్న భద్రత సంబంధించి యుఎస్లో ప్రధాన సమస్యగా చర్చగా కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ అంశం అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపుతోంది, చర్చనీయాంశంగా మారుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు మాడిసన్లోని ఓ క్రిస్టియన్ స్కూల్లో చోటు చేసుకున్న దృశ్యాలవి. వెంటనే ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు, పోలీసు వాహనాలు స్కూల్ మొత్తం మోహరించాయి. అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక చాలామంది విద్యార్థులు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న దృశ్యాలవి. అలాగే సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పారిపోయారు, పోలీసులకు సమాచారం అందించారు. ఓ ట్రాన్స్జెండర్ గర్ల్ చేసిన పనిగా ఇది చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో దాదాపు 5గురు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. మరొక 6గురికి పైగా గాయపడ్డట్టుగా చెప్తున్నారు. స్టూడెంట్లను చంపి తాను షూట్ చేసుకుంది విద్యార్థిని. కాల్పులకు తెగబడ్డ 12వ తరగతి చెందిన 17 ఏళ్ల విద్యార్థినిగా చెప్తున్నారు. స్పాట్లోనే 5గురు చనిపోవడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక నిందితురాల్ని ట్రాన్స్ గర్ల్గా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది.